జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్లో అప్పుడప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ సంభాషణలు అయితే జరుగుతూ ఉంటాయి. మీరు కూడా చూసే ఉంటారు. అలాంటి సంభాషణే ఒకటి మళ్ళా జరిగిందనమాట. అది ఏందనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ న్యూస్ 100% మీకు నచ్చుతుంది, దాంట్లో మాత్రం అనుమానమేలే. ఓకేనా? ఇప్పుడు మన భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మన దేశానికి ప్రతి సంవత్సరము లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వస్తున్నాయి. అలాగే అనేక కొత్త పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇక మన భారతదేశంలో స్టార్టప్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. మన దేశంలో గత 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ స్టార్టప్ల సంఖ్య ఎంతనో తెలిసిన 1,14,000. ఇకపోతే ఈ స్టార్టప్లన్నీ కూడా మన భారతీయులు ప్రారంభించేటే కావడం ఇక్కడ విశేషం. ఇక ఇప్పుడిప్పుడే ఈ సెమీ కండక్టర్ పరిశ్రమలు కూడా వస్తున్నాయి. అలాగే చిప్ డిజైనింగ్ పరిశ్రమలు కూడా వస్తున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ కార్ల సంస్థలు ఇప్పుడిప్పుడే మన దేశానికి వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మన దేశ ఆటోమొబైల్ రంగం 224 లక్షల కోట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఇప్పుడు కొత్తగా ఈ BYD అదేవిధంగా టెస్లా వంటి అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు కూడా మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద విధించినటువంటి 54% పన్నుల మూలంగా చైనా నుంచి అగ్రశ్రేణి తయారీ సంస్థలు మన భారతదేశానికి అయితే రానున్నాయి. ఇక్కడ మీరందరూ కూడా నన్ను ఒక విషయంలో అయితే క్షమించాలా. అది ఏంటయ్యా అంటే, చైనా మీద డొనాల్డ్ ట్రంప్ మొత్తంగా 54% పన్నులు అయితే విధించాడు. మొన్న 34%, అలాగే నెల రోజుల క్రితం 20% ఈ పన్నులు అయితే విధించాడు. అంటే మొత్తంగా 54% పన్నులు అయితే విధించాడనమాట. అయితే పొరపాటున నేను ఇంతకుముందు ఒక వీడియోలో చైనా పైన 44% పన్నులు విధించాడని చెప్పిన. అంటే సరే, పొరపాటు అయితే జరిగింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను అయితే మన్నించాలి. సరే, చైనా పైన 54% పన్నులు విధిస్తే భారత్ పైన డొనాల్డ్ ట్రంప్ కేవలం 26% పన్నులు మాత్రమే విధించాడు. అంటే చైనాలో తయారయ్యే వస్తువు కన్నా భారత్లో తయారయ్యే వస్తువులపైన 28% పన్నులు అయితే తక్కువ అనమాట. దీంతో చైనాలో పెట్టుబడులు పెట్టినటువంటి ఈ అమెరికన్ సంస్థలు మన భారతదేశానికి రావడానికి ఆలోచన చేస్తున్నాయి. వీటన్నిటి మూలంగా మన భారతదేశంలో ఈ సంపద సృష్టి అనేది జరుగుతుంది. అదే క్రమంలో మన మిలిటరీ కూడా బాగా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు మన సైనికులు ప్రపంచ స్థాయిలోనే అత్యాధునికమైనటువంటి ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. కొత్త ఆయుధాలు మన దేశంలో తయారవుతున్నాయి. ఏది? ఈ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా చైనాకు ధీటుగా మనం కూడా ఎదుగుతా వస్తున్నాం. అయితే ఈ విషయాన్ని మన సన్నాసులు అయితే కనిపెట్టలేకపోతారు. చాలా మంది, కొంతమంది చెప్పినా కూడా అర్థం కావడంలే, కొంతమంది ఒప్పుకోవడంలే, కొంతమంది అసలు అయితే ఏం కనిపెట్టలేకపోతారు, గుర్తించలేకపోతారు. కానీ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ పాకిస్తానీలు మాత్రం ఈ విషయాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. చదువుకున్నటువంటి ఈ పాకిస్తానీలు మన భారతదేశాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు. అంటే ఏం జరుగుతుంది, భారతదేశం ఎట్లా డెవలప్ అవుతుంది ఏందనే విషయంలో. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక వీడియో పాకిస్తాన్ వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఈ వీడియో పాకిస్తాన్లో బాగా వైరల్ అవుతుంది. సరే, ఆ వీడియో ఏంది, ఆ వీడియోలో ఏమున్నది అనేది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. పాకిస్తాన్లోని ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు పాకిస్తాన్లో కాస్త చదువుకున్నటువంటి ఈ యువకుల దగ్గరికి పోయి భారత్ను మీరు శత్రువుగా చూస్తున్నారా అని చెప్పేసి ప్రశ్నించింది. అందుకు సమాధానంగా అక్కడ ఉన్నటువంటి యువకులు లేదు అని చెప్పి సమాధానం చెప్పినారు. సరే, ఆగండి. సరే, ఆ సమాధానంతో షాక్ అయిపోయినటువంటి ఆ జర్నలిస్టు ఎందుకు మీరు భారతదేశాన్ని శత్రువుగా భావించడం లేదని చెప్పేసి అడిగింది. వాళ్ళు చెప్పిన సమాధానం చూడండి, నెక్స్ట్ లెవెల్ అంతే. అందుకు సమాధానంగా ఆ పాకిస్తాన్ పౌరులు మాట్లాడతా, అసలు భారత్ మనల్ని శత్రువులుగా చూడడంలే అంటే ఎవరిని? పాకిస్తాన్. ఇంకా ఎంత మాత్రం కూడా పాకిస్తాన్ భారతదేశం శత్రువుగా చూడదు. ప్రస్తుతం భారతదేశం చూపంతా కూడా చైనా మీదనే ఉన్నది. చైనానే భారతదేశానికి మొదటి శత్రువు అని చెప్పేసి సమాధానం చెప్పినారు. ఇక ఆ జర్నలిస్ట్ మళ్ళీ మాట్లాడతా, మీరు చెప్పేది నిజమే అయితే దానికి కారణం ఏందని చెప్పేసి మళ్ళీ తిరిగి ప్రశ్నించింది. అందుకు అక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ యువకులు సమాధానం ఇస్తా, ఇప్పుడు మన పాకిస్తాన్ దరిద్రంలో కొట్టిబెట్టాడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ ఆకలి దరిద్రం అనేది తాండవిస్తుంది. మన దేశం త్వరలోనే అడుక్కు తినే దేశంగా తయారవుతుంది. కాబట్టి భారతదేశం మనల్ని పట్టించుకోదని చెప్పి సమాధానం అయితే చెప్పినాడు. అందుకు ఆ జర్నలిస్ట్ మాట్లాడతా, మనం ఎప్పుడో అడుక్కు తినే దేశంగా మారటం కాదు, ఇప్పుడే అడుక్కునే దేశంగా తయారైనామని చెప్పి సమాధానం అయితే ఇచ్చింది. అందుకు అవును, ప్రస్తుతం అడుక్కు తినే దేశాల లిస్టులో
మనం 10వ ర్యాంకులో ఉన్నాం, త్వరలోనే మొదటి ర్యాంకు కూడా చేరుకుంటామని చెప్పేసి ఆ వ్యక్తి అయితే సమాధానం ఇచ్చాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ యువకులంతా కూడా నవ్వుతా మన పరిస్థితి ఇది అని చెప్పి సమాధానం ఇచ్చారు. అంటే పాకిస్తాన్ పరిస్థితి అనమాట. అది పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులు. పాకిస్తాన్లో కాస్త విచక్షణ ఉన్నటువంటి వాళ్ళు ఈ పాకిస్తాన్ గురించి మన భారతదేశం గురించి బాగా అర్థం చేసుకుంటారు. ఇంకా ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది, ఎవరు ఈ బానిసలంతా కూడా మోడీ ఏ వచ్చాడు, బత్తాయి మీడియా, వాట్సాప్ వచ్చని చెప్పేసి ఈ సొల్లు కబుర్లు చెప్పుకుంటానే బతుకుతారు, బతుకెళ్ళండి తెచ్చారు. మీకంటే అలా పాకిస్తాన్ వాళ్ళు మేలు కదరా స్వామి, మీ బతుకులు జాడ శత్రువులైనా కానీ వాళ్ళు మేలు కదా మీకంటే. కనీసం వాళ్ళు భారతదేశంలో ఏ అభివృద్ధి జరుగుతుంది, పాకిస్తాన్ ఏ విధంగా ఎరగబడిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడతారు కూడా. మీ బతుకులకి ఎప్పుడు మీకు సిగ్గొచ్చేది? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.